నమస్తే పీపుల్, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. లాంగ్ వీకెండ్ వస్తుంది, ఎటు వెళ్దామని ప్లాన్ చేస్తూ చాలా ప్లేసెస్ అనుకున్నాక లాస్ట్కి వర్కలాకి ఫిక్స్ అయినాం. ఫిక్స్ అయిన వెంటనే చేయాల్సింది ఏంటి మరి? ట్రైన్ బుక్ చేసుకోవడం. ఇక దాంతో స్టార్ట్ అయింది మా ప్లానింగ్. థర్స్డే ఈవినింగ్ బెంగళూరులో ట్రైన్ ఎక్కేసి ఫ్రైడే మార్నింగ్ కొల్లంలో దిగినాం. ఎందుకంటే వర్కలాకి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. కొల్లంలో ట్రైన్ దిగినామా, ఫుల్ వర్షం. మళ్ళీ అది ఎర్లీ మార్నింగ్ 5:30కి. మళ్ళీ 6:30 దాకా వర్కలాకి ట్రైన్స్ లేకుండా ఇంకా కొల్లం స్టేషన్లోనే 1 hour వెయిట్ చేసి వర్కలాకి ట్రైన్ ఎక్కేసినాం. కొల్లం టు వర్కలా జస్ట్ 20 minutes ట్రైన్ జర్నీ. కానీ ఆ లొకేషన్స్ ఎంత బాగుండేనో. వర్షం పడి మంచి వింటేజ్ లుక్లో మస్తుండే. అట్లా అవన్నీ చూస్తూ ఫుల్ ఎక్సైట్మెంట్లో వర్క్లా రీచ్ అయిపోయినాం. తర్వాత స్టేషన్ నుంచి ఆటోలో మేము బుక్ చేసుకున్న సోల్ హోమ్ స్టేకి అయితే వెళ్ళిపోయినాం. నాకైతే స్టే చాలా నచ్చింది. కానీ మేము రీచ్ అయ్యేసరికి 7 అయింది. అప్పటికి రూమ్స్ రెడీ లేవన్నారు. ఏం చేస్తాం, లగేజ్ అక్కడే పక్కన పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయినా చేద్దామని బయటికి వెళ్ళినాం. మా స్టే క్లిఫ్ పైన కాదు, కానీ క్లిఫ్కి ఒక 2 minutes వాక్లో వెళ్ళిపోయినాం. ఆ బీచ్ వ్యూ చూడండి, ఏముంది కదా. ఇంకా క్లిఫ్ పైన ఒక రెస్టారెంట్లో బఫే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. కానీ అక్కడ ఎగ్స్ తప్ప ఏం తినలేకపోయినాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళే వరకు క్లీన్ చేసి పెట్టిండ్రు. ఇక ఫ్రెష్ అయ్యి స్కూటీ రెంట్కి తీసుకొని తిరగడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ డైరెక్ట్గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళాం. మాకు అక్కడికి రీచ్ అవ్వకముందే దారిలో ఆ బోటింగ్ వాళ్ళు వచ్చి బార్గెన్ చేస్తూనే ఉన్నారు. కంట్రీ బోటింగ్లో మనకి 1.5 hour టైం ఉంటుంది. చుట్టూ మ్యాంగ్రోవ్ అండ్ కోకోనట్ ట్రీస్ మధ్యలోంచి బోటింగ్ చేస్తూ వెళ్తుంటే అసలు మంచి ఫీల్ ఉంటుంది. ఇంకా ఫొటోస్ దిగుతూ ఆ లొకేషన్స్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం సేపు అట్లనే వెళ్ళినాక ఒక ప్లేస్లో ఆపుతారు.
కావాలంటే అక్కడ మనం వాటర్లోకి దిగొచ్చు, పెద్ద లోతేం ఉండదు. మేమైతే అక్కడే ఒక 30 minutes వరకు వాటర్లో ఆడుకున్నాం. ఇంక ఇక్కడ వాటర్లో దిగి ఆడుకున్నామా, ఫుల్ ఆకలి స్టార్ట్ అయింది. అక్కడే బోటింగ్ వాళ్ళని అడిగితే ఒక దాబా సజెస్ట్ చేసిండ్రు. అక్కడికి వెళ్ళి కేరళ వచ్చినందుకు సీ ఫుడ్ ట్రై చేయాలని స్క్విడ్ ఆర్డర్ చేసుకున్నాం. రైస్ తిందామంటే మన దగ్గర మురుమురాలు ఉన్నట్టుంది వాళ్ళ దగ్గర రైస్. వద్దులే అని చపాతీతో తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ సన్సెట్ టైం వరకు బీచ్కి స్టార్ట్ అయినాం. అసలు మార్నింగ్ క్లిఫ్ పైన అంతేం అనిపించలే, కానీ ఈవినింగ్ అయితే మస్తు హ్యాపెనింగ్ ఉండే. అసలు మస్తు టైం పాస్ అవుతుంది. కఫేస్, రెస్టారెంట్స్, లైవ్ మ్యూజిక్, షాపింగ్, అబ్బో ఎంత కలర్ఫుల్ ఉంటుంది. మంచి వైబ్ ఉన్నాయి. ఇట్లా క్రాబ్స్, డిఫరెంట్ ఫిషెస్, ప్రాన్స్, స్క్విడ్ అన్నీ బయటనే పెట్టి ఉంటాయి. మనకు కావాల్సినవి కుక్ చేసేస్తారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.